ఇద్దరి మధ్య వివాదం, మధ్యలో మంత్రి పేరు అంతా కలిసి పొలిటికల్ పంచాయతీగా మారింది. అనంత రాజకీయం, అందులోనూ కూటమి నేతల మధ్య తెరవనక ఏదో నడుస్తుందన్న టాక్ వచ్చింది. ఇంతకీ లోకల్ లీడర్ల మధ్య గొడవకు మంత్రి ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది? లెట్స్ వాచ్. సత్యసాయి జిల్లా పెనుకొండలో మిత్రపక్ష పార్టీల మధ్య భూ పంచాయతీ రచ్చకెక్కింది. మంత్రి సత్యకుమార్ పేరు ప్రచారంలోకి రావడంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. పెనుగొండ కియా ఫ్యాక్టరీ వద్ద సర్వే నంబర్ 433, 436లో 80 ఎకరాల భూ వివాదం కొన్నేళ్లుగా కోర్టులో ఉంది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వర్గానికి చెందిన ప్రభాకర్, మంత్రి సత్యకుమార్ వర్గానికి చెందినట్లుగా ప్రచారంలో ఉన్న ఎంపీపీ ఆదినారాయణ మధ్య గొడవ జరిగింది. వివాదాస్పద భూమిలో ఫెన్సింగ్ వేసేందుకు ప్రభాకర్ ప్రయత్నించాడు. దీన్ని ఆదినారాయణ అడ్డుకున్నాడు. దాంతో పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. ఆదినారాయణ రెడ్డిపై కేసు ఫైల్ అయింది. ఆదినారాయణ యాదవ్ మా అన్న చెప్తే కూడా నువ్వు పని చేస్తాడా వీడా, అంత భయం లేదా, అంత భక్తి లేదా నీకు అని చెప్పి ముక్కుమ్మడిగా వచ్చి దుర్భాషలాడి నా పైన రాళ్లతో కొట్టి కింద పడేసి కొడుతుండగా జేసీపీతో కాంపౌండ్ వాళ్ళని కూడా పడగొట్టినారు. కాంపౌండ్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధం లేదు, నా సొంత ల్యాండ్లో ఉంది. గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి తాను మరికొందరు కలిసి 250 ఎకరాల పొలం కొనుగోలు చేశామన్నారు ఆదినారాయణ. అప్పుడే తమ వాటాలు పంచుకున్నామన్నారు. అయితే తన వాటా భూమిని ఆక్రమించేందుకు రఘునాథ్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు ఆదినారాయణ. తమ భూమిలో కంచె వేసేందుకు ప్రయత్నించిన పల్లె అనుచరుడు ప్రభాకర్ను అడ్డుకున్నామన్నారు. ప్రభాకర్ అనుచరులు తమ పిల్లలపై దాడికి ప్రయత్నించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు ఆదినారాయణ. గతంలో మేమంతా పార్ట్నర్స్ పల్లె రఘునాథ్ రెడ్డి, నేను అందరూ కలిసి 250 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో మేమందరం కలిసి భాగాలు వేసుకోవడం జరిగింది. ఎవరెవరు భాగాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ పత్రాలన్నీ ఇవి నా భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే అతను చాలా రోజుల నుంచి కూడా దౌర్జన్యం చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ నా మీద ఆ భూమి ఎట్లా తిరిగి చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అతను ఇన్ని కుట్రలు కాదు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆదినారాయణ ప్రస్తుతం బీజేపీలో ఉండడంతో అతడు మంత్రి సత్యకుమార్ అండ చూసుకుని దౌర్జన్యం చేస్తున్నారు అనేది ప్రభాకర్ వర్గం ప్రధాన ఆరోపణ. అయితే ఇందులో మంత్రి ప్రమేయం ఏమీ లేదని, తమ వివాదం కొన్నేళ్లుగా నడుస్తోందని చెప్తున్నాడు ఆదినారాయణ. సత్యకుమార్ అన్న 9 నెలలు అవుతుంది వచ్చి, మాకు జరుగుతుండేది 7 సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది. అదే సత్యకుమార్ అన్న దగ్గరికి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ ప్రభాకర్ని వీళ్ళందరినీ పిలుచుకొని పోయి విజయవాడ అడిగితే అన్న ఒకటే చెప్పాడు, అక్కడ మీరు పార్ట్నర్స్ మధ్య నేను ఈ భూ వివాదాలకి నేను ఎంటర్ కాను, మీరేదైనా ఉంటూ కూర్చొని మాట్లాడాలని చెప్పి మంత్రివర్యులు క్లియర్గా పల్లె రఘునాథ్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. పెనుగొండ భూ వివాదంపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. తన అనుచరులు దందా చేస్తున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, ఇందులో నిజం లేదని చెప్పారు. అవినీతి చేసినట్టు నిరూపిస్తే తనకు రాజకీయాలు అదే చివరి రోజన్నారు మంత్రి. ఎలా ఉంటుంది పార్టీలో ఈ వివాదం 10 ఏళ్ల క్రితం వివాదము, నేను వెళ్ళిన 9 నెలల క్రితం, అతను ఆ వ్యక్తికి నాకు 9 నెలల క్రితమే తెలిసాడు. అనుచరుడు ఎట్లయితే 10 సంవత్సరాల వివాదాన్ని ఇవాళ అనుచరుడు చేశాడు అనేది సరైందా? కాదు కదా, తప్పు అది. అదే అటువంటి అసలు పోనీ నాకు తెలుసా, సంబంధము లేదు, నన్ను అంత నిర్ధారించుకున్నారా? లేదు కదా. ఊరికే అనేసి అదిగో పులి అంటే ఇదిగో తోక, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటే ఏ రకంగా ఎంత మాత్రం సభపతి అనుచరుడు కాస్త పోయి సత్యకుమార్ దందా చేసినట్టు ఉంటుంది. నేను ఏ రోజన్నా అవినీతి పరంగా వాస్తవాల ఆధారాలతో చూపిస్తే ఆ రోజే నా రాజకీయాలకు ఆఖరి దినంగా చెప్పుకోవచ్చు. నేను అదే రోజు నా రాజకీయాలకు ఆఖరి దినంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఓ భూ వివాదం చినికి రాజకీయాంశంగా మారింది. చివరకు మంత్రి క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యవహారం సర్దుమణిగిందని అందరూ భావిస్తున్నారు.